మనుష్య జ్ఞానం ఆధారం చేసుకోనక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. 2:13 కింద 13 చెప్తున్నారు. 13 వచ్చాడు. మనుష్య జ్ఞానం లేదు. ఇన్ని మాటలు ఎందుకు చూపిస్తున్నారంటే మీరు నమ్మాలి, వాక్యాన్ని నమ్మాలి. మనుష్య జ్ఞానమును నేర్పు, మనుషులు నేర్పు మాటలతో కాదు, మేమైతే అలా కాదు ఎప్పుడు బాగుంటుంది ఆత్మ సంబంధమైన సంగతులతోనే వెళ్ళాలి. అప్పుడప్పుడు మనం తోస్తారు కదా, దాన్ని ఏమంటే తరాజు అంటారా, కాటా అంటారు. కాటా వేస్తాడు దేవుడు. అది నువ్వు ఎలా బేరం చేసుకోవాలి, ఎలా కాటా వేసుకోవాలంటే ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూసుకోవాలి. అంతేగాని మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాదు. ఎన్ని మాటలు చెప్పండి. రోమిలకు రాసిన పత్రిక 10వ చూడొచ్చు. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం వారు దేవుడు ఆసక్తి ఉండగలిగిన తలాదు కూర్చున్నారు. ఆసక్తి ఉండగలిగిన వారు నేను ఆరాధించడానికి కూర్చున్నారు. ఆసక్తి ఉండగలిగిన ఆదివారం వస్తే చర్చలు పెడుతున్నారు. ఆసక్తి ఉండగలిగిన ఎక్కడి నుంచో ఎవరో ఉదయవాసం వస్తే నువ్వు కూర్చున్నట్టు ఏంటి, నీకు దేవుడి పట్ల ఆసక్తి అదే కదా. ఎలా మీకు ఆసక్తి ఎదురులేదు, దేవుడు అంటే చాలా ఇష్టం అని ఆనాడు సమాజం చూసి పౌలు గారు సత్యం చేస్తున్నాడు. ఏమని, మీకు దేవుని ఎంతో ఆసక్తి గలవారని వారిని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను, నేను చెప్తున్నాను. ఫస్ట్లో శాఖగా ఫోన్ చేసినప్పుడు ఉదయం గారు తెల్లవారుజామున 4 గంటలకి ప్రార్థన ఉంటుంది, ఒక్కొక్కరికి పంపించాలి. వాక్యం తెల్లవారుజాము 4 గంటలు రావాలి. ఎంత ఆసక్తి ఉంటే 4 గంటలకు కూర్చుంటారు చెప్పండి. ఎంత ఆసక్తి ఉంటుంది. ఏ కార్యక్రమానికి అందరూ వాటి పట్ల ఆసక్తి ఉంది కనుక దేవుడి కోసం ఆసక్తి అవ్వచ్చు. నేను మిమ్మల్ని గురించి సాక్షి ఇస్తున్నాను. అంతే బట్ ఏం చెప్తారు చూడండి. బట్ కానీ అయినాను ఇదిగో చెప్తున్నాడు, తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి కూర్చొని భక్తి నిర్వీర్యం కావడానికి లేదు, సార్థకత చేసుకోవాలి. దానికి ఫలితం రావాలంటే చెప్పినట్టు అయినను మీ ఆసక్తి కాదు అని చెప్తున్నాను. ఈనాడు మనకి జ్ఞానసారం ఏదో కాదో పరిశ్రమ చేసుకోవాలి. అప్పుడే కదా ఉపయోగం ఉంటుంది. మనం చేసే పనికి సార్థకత ఉపయోగం ఎప్పుడు ఉంటుంది చెప్పండి. 1-10 సార్లు మనం దాన్ని ఏం చేయాలి, చెక్ చేయాలి. ఒంట్లో పలానా ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్తే మంచిదండి అది చూడడం. మా పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలని చదివించాలి. ఏ స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుందండి. ఏదో వాక్యం సరుకులు తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి ప్రచారం తెచ్చుకోవాలి. ఎక్కడైతే తక్కువ రేటు, ఎక్కడైతే నాణ్యత, ఎక్కడ బట్టలు బాగుంటాయి, ఎక్కడ సూట్లు బాగుంటాయి, ఎక్కడ మాంసం బాగుంటుంది, ఈ పరిశ్రమ పడుతుంది. ఇదంతా ఉంది. ఈ జ్ఞానం దేవుని మీద వాక్యం మీద ఎందుకు అప్లై చేయట్లేదు చెప్పండి. అది జ్ఞానానుసారమైందో కాదు ఖచ్చితంగా చూడవలసిన అవసరం, సమయం ఆసన్నమైంది. అన్నమాట. అయినా నువ్వు వాయాశక్తి ఆనాడు చదువుతున్నాడు, జ్ఞానానుసారమైంది కాదు పెట్టేశాడు. ఎందుకంటే చూడలేదా ఇప్పుడు కార్యక్రమం మీరు ఏం చేస్తారు, మీ ఆశక్తి జ్ఞానానుసారమైంది కాదు అని అనుకోండి, వెంటనే ఇప్పుడు చెప్పినంతా పోద్ది, తలకే అయిపోద్దంట. వీళ్ళు మమ్మల్ని ఉంటారు విమర్శించడానికి వచ్చారు. అంతేగాని వాస్తవాలు ఆలోచించాం. ఎవరికి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎంత ధైర్యవంతుడు పౌలు గారు సమాజం మధ్య కూర్చుని నడి రోడ్డులో మీరు జ్ఞానానుసారంగా లేదు అంటున్నట్టు జ్ఞానానుసారమైంది కాదు. ఆ తర్వాత ఎందుకు కాదు చెప్తాడు చూడండి. ఎందుకు కాదు కారణం చెప్తాడు, లేదు చెప్తాడు కదా. మళ్ళీ అది ఎందుకంటే వారు దేవుని నీతి ఎరుగక ఏమి తినకపోయారండి. ఈ రోజు ప్రపంచం